నమస్కారం. కృష్ణా పుష్కరాల ప్రత్యేక తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కృష్ణా నదీ తీరాన అతి పురాతన శివక్షేత్రాలలో ముఖ్యమైనవిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రాలు సోమశిల సోమేశ్వర స్వామి ఆలయం, సంగమేశ్వరంలోని సంగమేశ్వర స్వామి ఆలయం. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో పరమశివుడు లలితా సోమేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల సరిహద్దుల్లోని సంగమేశ్వరం కూడా అత్యంత మహిమాన్వితమైన శివధామంగా విరాజిల్లుతోంది. నేటి కృష్ణా పుష్కరాల ప్రత్యేక కార్యక్రమంలో సోమశిల, సంగమేశ్వర క్షేత్రాలను దర్శించుకుందాం. శివలీలా విశేషాలకు సాక్షిభూతంగా నిలిచిన మరో ప్రసిద్ధ క్షేత్రం సోమశిల. మూడు వైపులా నల్లమల కొండలు కనువిందు చేస్తుండగా కృష్ణానది రెండు ఇరుకైన కనుమల మధ్య నుంచి దాటి రావడం సోమశిల క్షేత్రాన్ని దర్శించిన వారికి జీవితకాలం మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. ప్రకృతి కాంత ఒడిలో పరవశం చెందే ఇలాంటి చోట లలితాంబిక, సోమేశ్వరుల దివ్య దర్శనం చేసుకుని పులకించిపోవడం యాత్రికుల అదృష్టంగా చెబుతుంటారు. ప్రకృతి అందాలను విరబూసే కొండలు ఒకవైపు, ఆ కొండలను తాకుతూ ప్రవహిస్తోన్న కృష్ణా నదీమ తల్లి మరోవైపు వెరసి సోమశిల సోమేశ్వర స్వామి ఆలయానికి కంఠాభరణాలుగా అమరి అందాన్ని పెంచాయి. ఈ క్షేత్రానికి సమీపంలోనే సప్త నదులైన కృష్ణ, వేణి, తుంగ, భద్ర తదితర నదులు కలియడం కృష్ణా నదీమ తల్లి ప్రాశస్త్యాన్ని మరింత పెంచింది. ఆ కారణంగానే ఇక్కడ సోమేశ్వర స్వామిపై మనస్సును లగ్నం చేసి ఇక్కడున్న పుష్కర్ ఘాటులో పవిత్ర స్నానాలు చేస్తే అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయంటారు. సోమశిలలో ఉన్న శ్రీ లలితా సోమేశ్వర స్వామి వారి ఆలయం అత్యంత పురాతనమైనది. పంచేశ్వర ఆలయాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఒకప్పుడు సంగమేశ్వర క్షేత్రానికి సమీపంలో ఉండేది. అయితే శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల ఈ ఆలయం ముంపునకు గురికావడంతో సోమశిల గ్రామంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం 12-13 శతాబ్దాల కాలంలో నిర్మితమైందని చెప్పబడుతోన్న ఈ ఆలయం ఒకప్పుడు సంగమేశ్వరం క్షేత్రానికి ఆవలి ఒడ్డులో మంచాల కట్టలో ఉండేది. అయితే శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం కారణంగా ఈ ఆలయం ముంపునకు గురి కావడంతో ఆలయాన్ని తిరిగి సోమశిలలో పునర్నిర్మించడం జరిగింది. శిష్యం శివం శంకరం శంభుమీశానమేడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిమ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమేడే వటాధోమివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరి
ईशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमेणे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् ఈ దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలోని కృష్ణా పుష్కర్ ఘాట్లో స్నానాధికాలు చేసి తరిస్తారు. పంచేశ్వర ఆలయాలలో ఒకటైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, బాదామి చాళుక్యుల కాలంలో నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతర కాలంలో కొల్లాపూర్ సురభి సంస్థానాధీశుల కాలంలో ఈ ఆలయం పురోగభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. సోమశిలలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ వెనుక ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ధర్మరాజు తన తమ్ములతోనూ పరివారంతోనూ తీర్థయాత్రలకు వచ్చి సంగమేశ్వర క్షేత్రంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడట. వెంటనే భీమునికి చెప్పి ఒక లింగాన్ని తెమ్మని కాశీకి పంపాడట. అయితే ముహూర్తం మించిపోతుందన్న తొందరతో అక్కడ ఉన్న వేప మొద్దును లింగంగా భావించి ప్రతిష్ఠ చేశాడట. భీముడు ముహూర్తం తర్వాత చేరుకోవటం, ధర్మరాజు అప్పటికే వేపలింగాన్ని ప్రతిష్ఠ చేయటంతో భీముడు ఆగ్రహంతో తెచ్చిన లింగాలను విసిరేశాడట. ఆ లింగాలు 5 చోట్ల పడి పంచేశ్వర ఆలయాలుగా ప్రసిద్ధి పొందాయి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్ న వా పంచకోశాః న వాక్పాణిపాదం న చోపస్థపాయో చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. ఇదే ఆలయ ప్రాంగణంలో అమ్మలగన్న అమ్మ భ్రమరాంబ మాత లలితాంబికగా దర్శనమిస్తుంది. ఆ తల్లి సర్వాంగ శోభితంగా తనను దర్శించే భక్తులకు అభయమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ. అమ్మవారి మూర్తికి ముందు శ్రీచక్రం ఉంది. ఇక్కడ నిత్యము కుంకుమ పూజలు జరుగుతాయి. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్వామి గర్భాలయం చుట్టూ 12 జ్యోతిర్లింగాలను పొందుపరిచారు. శ్రీశైల మల్లికార్జునుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఓంకార అమరేశ్వరుడు, భీమశంకరుడు, వైద్యనాథుడు, రామేశ్వరుడు, ఔండా నాగనాథుడు, సోమనాథుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు మొదలైన జ్యోతిర్లింగాల దర్శనం జరిగి భక్తులు మరింత పునీతులవుతారు.
ఇదే ఆలయ ప్రాంగణంలో ఓ మూల బెల్లం కామాక్షమ్మ వారు దర్శనమిస్తారు. సంతానం లేని మహిళలు ఇక్కడ అమ్మవారి బొడ్డులో బెల్లం పెట్టి ఆ బెల్లాన్ని స్వీకరించినట్లయితే పిల్లలు పుడతారని విశ్వసిస్తారు. ఆ కారణంగా కామాక్షమ్మ వారు సంతానాన్నిచ్చే దేవతగా పూజలందుకుంటున్నారు. ఇదే ప్రాంగణంలో మరోపక్క హనుమంతుని మూర్తి ఒకటి చూపరులను ఆకర్షిస్తుంది. సోమశిల శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ పక్క నవగ్రహాలయం కనిపిస్తుంది. నవగ్రహాది దేవతలు కొలువైన ఈ మందిరంలో పండగలు, పర్వదినాల సమయంలో ఆయా గ్రహదేవతలకు ఘనంగా పూజాధికాలు జరుగుతాయి. అలాగే ఇదే ఆలయం బయట పురాతన కాలం నాటి శిల్పాలు కనిపిస్తాయి. ఒకప్పుడు పాత ఆలయంలో ఉన్న రాతిమూర్తులన్నీ ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిస్తాయి. సోమశిల క్షేత్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఆధునికంగా నిర్మించిన ఈ ఆలయంలో వీరభోగ వసంతరాయలు, వీరబ్రహ్మేంద్ర స్వామి, వినాయకుడు తదితర దేవతామూర్తులు దర్శనమిస్తాయి. పిల్ల పెద్ద తారతమ్యం లేకుండా సోమేశ్వర స్వామిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామిని కూడా దర్శించుకుని తరిస్తారు. అతి పురాతన శైవ క్షేత్రాలలో సంగమేశ్వర ఆలయం విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. శ్రీశైల మహాక్షేత్రానికి వాయువ్య ద్వారంగా పిలువబడుతున్న ఈ ధామం కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల సరిహద్దుల్లో నందికొట్కూరుకు 20 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. దేశంలోనే విశిష్టమైన ఆలయంగా నిత్య నీరాజనాలందుకుంటున్న సంగమేశ్వర స్వామి ఆలయ వైశిష్టమేమిటో ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీశైల మహాక్షేత్రానికి వాయువ్య ద్వారంగా చెప్పబడుతున్న సంగమేశ్వరం 7 నదుల సంగమ క్షేత్రం కావడం విశేషం. వేణి, తుంగ, భద్ర, భీమరథి, మలాపహారిణి, భవనాశిని అనే ఆ 7 నదులు ఈ క్షేత్రంలోనే కలుస్తాయని స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలుగజేసే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మహాశివుడు వేపలింగం రూపంలో దర్శనమిస్తాడు. శ్రీశైల మహాక్షేత్రానికి వాయవ్య ద్వారంగా కొనియాడబడుతున్న సంగమేశ్వరం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. 7 నదుల సంగమ స్థానమైన సంగమేశ్వరంలో కృష్ణానది సముద్రాన్ని మైమరిపిస్తుంది. ఒకవైపు విశాలంగా పరుచుకున్న సంగమ కృష్ణానదుల ప్రవాహం, మరోవైపు మనోహరమైన కొండలు, గుట్టలు, వేరొక వైపు హృదయాన్ని హత్తుకునే ప్రకృతి అందాలు ఈ క్షేత్ర శోభను మరింత పెంచాయి. शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమః శివాయ. పురహర శంకర హృదయేశ్వరమే శ్రీనగ సుందర క్షేత్రం. శివ ఓం నమః శివాయ. క్షేత్రం నమః శివాయ, తీర్థం నమః శివాయ, స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ. సర్వతీర్థముల సకల దేవతల దివ్యధామమీ క్షేత్రం. హర ఓం నమః శివాయ.
సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం శివ ఓం నమ శివాయ వేదం నమః శివాయ నాదం నమః శివాయ ధ్యానం నమః శివాయ యోగం నమః శివాయ 7 నదుల సంగమ క్షేత్రం సంగమేశ్వరం. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమరథి, మలాపహరణి, భవనాసిని అనే 7 నదులు ఈ క్షేత్రంలోనే కలుస్తాయని పురాణాల ద్వారా అవగతమవుతుంది. సంగమేశ్వర క్షేత్రంలో దక్షయజ్ఞం జరిగిందని, సతీదేవి తన శరీర నివృత్తి చేసిన ధామం ఇదేనని స్కాంద పురాణం ద్వారా అవగతమవుతుంది. ఆ కారణంగానే ఈ క్షేత్రం నివృత్తి సంగమేశ్వరం అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. సప్తనదీ సంగమ తీర్థమైన ఈ నివృత్తి సంగమేశ్వరం సర్వతీర్థ ఫలప్రదమైన కారణంగా ఈ క్షేత్రంలో అనేక ఆలయాల నిర్మాణాలు జరిగినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే వాటిలో చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలిన దేవాలయ సముదాయమే సంగమేశ్వరాలయం. సంగమేశ్వరంలో ఉన్న ఆలయాల శైలిని బట్టి ఈ ఆలయం క్రీస్తు శకం 8-9 శతాబ్దాల నాటిదిగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కళ్యాణి చాణుక్య వంశస్థుడైన త్రిభువన మల్ల మహారాజు కాలంలో ఈ ఆలయం అంగరంగ వైభోగంగా వర్ధిల్లినట్టు తెలుస్తోంది. అలాగే త్రిభువన మల్లుని సామంతుడైన బిజ్జన చోళ మహారాజు, విజయనగర వంశస్థుడైన అచ్యుతదేవ మహారాయలు ఈ ఆలయ అభివృద్ధికి పలు దానాలిచ్చినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం కారణంగా నీటిలో మునిగిపోయిన గ్రామాలలో సంగమేశ్వరం ఒకటి. ఒకప్పుడు ఈ సంగమేశ్వరాన్ని చేరదలిచిన వారు ఏ కాలంలోనైనా వెళ్లగలిగేవారు. కానీ నీట మునిగిన కారణంగా ప్రస్తుతం ఏప్రిల్ నుంచి జులై మాసం వరకు 4 మాసాలు మాత్రమే ఈ క్షేత్ర సందర్శనానికి సాధ్యపడుతోంది. సంగమేశ్వరంలో ఉన్న ఆలయాల శైలిని బట్టి ఈ ఆలయం క్రీస్తు శకం 8-9 శతాబ్దాల నాటిదిగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కళ్యాణి చాళుక్య వంశస్థుడైన త్రిభువన మల్ల మహారాజు కాలంలో ఈ ఆలయం అంగరంగ వైభవంగా వర్ధిల్లినట్లు తెలుస్తోంది. త్రిభువన మల్లుని సామంతుడైన బిజ్జన చోళ మహారాజు, విజయనగర వంశస్థుడైన అచ్యుతదేవ మహారాయులు ఈ ఆలయ అభివృద్ధికి పలు దానాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. సంగమేశ్వర ఆలయానికి దక్షిణం వైపు ఉత్తరాభిముఖంగా 2 చిన్న చిన్న ఆలయాలుండేవి. వాటిలో మొదటిది సరస్వతి ఆలయం కాగా రెండవది మృత్యుంజయాలయం. ఆ ఆలయాలు 2 శిథిలమయ్యాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణ స్వామి ఆలయాలు ఉండేవి. అవి కూడా శిథిలమయ్యాయి. సంగమేశ్వరాలయం తూర్పు ముఖంగా గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. చక్కని రాతి స్తంభాలతో కూడిన ముఖ మంటపం శిథిలమైపోయింది. శివ శివ శివానవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. ఆలయ ముఖ మంటపంలో వినాయకుడు, మహాదేవుడు, సప్త మాతృకలు కొలువయ్యారు. గర్భాలయంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడయ్యాడు. గర్భాలయంలో మహాశివుడు వేపలింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆ కారణంగా ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఈ ఆలయంలోని లింగం వైవిధ్యంగా దర్శనమిస్తుంది. కృష్ణానదీ జలాలను తనివితీరా అభిషేకించుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు సోమశిల సోమేశ్వరుడు, సంగమేశ్వరం సంగమేశ్వరుడు. భక్త శంకరుడిగా పూజలందుకుంటున్న ఈ స్వామి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రేక్షకులకు మరోసారి కృష్ణా పుష్కరాల శుభాభినందనలు. యాంకర్ డ్రెస్ కటిసీ బై నీరూస్, సోమాజిగూడ, బంజారా హిల్స్, హైదరాబాద్. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం,
తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.